నమస్తే DCN న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ చేస్తున్న కృషి వల్ల రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు రాబోతున్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. టీడీపీపై కక్షతో గత వైసీపీ ప్రభుత్వం అనేక పనులు నిలిపివేస్తుందన్న మంత్రి నారాయణ. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని పనిచేయడమే సుపరిపాలన అని వ్యాఖ్య. సీఎం చంద్రబాబు ఏడాది కాలంగా బొడమేరు ఆధునీకరణ పనులను అటకెక్కించి మొద్దు నిద్రపోతున్నారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ మండిపాటు. SCO వేదికగా ఉగ్రవాదంపై తీవ్రంగా స్పందించిన ప్రధాని మోదీ. ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలు కలిసి రావాలని పిలుపు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ చేస్తున్న కృషి వల్ల రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు రాబోతున్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని వివిధ గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్తో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుకు ఏటా 60,000 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. మరోవైపు ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లిస్తూ అభివృద్ధిని ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోతున్నారన్నారు. గత ప్రభుత్వం యువతను మత్తులో ముంచేసి అరాచకాలకు వారిని వాడుకుంటే నేడు వర్క్ ఫ్రం హోం ద్వారా ఉపాధి కల్పిస్తూ గ్రామాల్లోనే ఉండి పనిచేసుకునేలా గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్నారని పేర్కొన్నారు. మనోహర్ గారు ఇప్పుడే చెప్పారు, స్మార్ట్ కార్డులు అనేవి ఎందుకు అనేది. మన అదృష్టం ఏంటంటే ఏది జరిగినా కూడా ఈ కంట్రీలో ఆంధ్రప్రదేశ్ అన్నిట్లో కూడా నంబర్ 1 స్థానంలో ఉంటుంది. స్మార్ట్ కార్డులు కూడా దేశంలో ఎక్కడా లేవు, ఫస్ట్ ఇక్కడే వస్తుంది. అది జనసేన పవన్ కళ్యాణ్ గారు, మన మనోహర్ గారు ఆధ్వర్యంలో రావడం ఆనందంగా ఉంది. మరి ఈ రోజు చూస్తా ఉంటే పెన్షన్ కూడా దేశంలో ఎక్కడా లేదు. 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన పక్కన తెలంగాణ ఉంది. తెలంగాణలో అద్భుతమైన ఆదాయం. హైదరాబాద్, ప్రపంచం అంతా వాళ్ళ వైపు చూసి హైదరాబాద్. అక్కడ ఈ రోజు ఇస్తున్నటువంటి పెన్షన్ వచ్చేటప్పటికి 2,000 రూపాయలు. అదే దేశంలో కూడా హైయెస్ట్, వేరే రాష్ట్రంలో కూడా ఎక్కడ అంతకంటే లేదు. అయినప్పటికీ కూడా 35,000 కోట్ల రూపాయల భారం సంవత్సరానికి పడతా ఉన్నా 4,000 రూపాయలు ఇవి, దివ్యాంగులకు 6,000, పూర్తిగా బెడ్ రిడన్ అయిపోతే 15,000 రూపాయలు. విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి మీరందరూ కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలిపాలి. అది 35,000 కోట్ల రూపాయలు పోతే మొన్న తల్లికి వందనం ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు. అదే విధంగా సిలిండర్లకి మొత్తం అన్ని కలుపుకుంటే దాదాపుగా అది కూడా ఒక 5-6 కోట్ల రూపాయలు పైన పడుతా ఉంది. అన్నదాత సుఖీభవ అన్ని విడతలు కలుపుకుంటే అది కూడా దాదాపుగా 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు. ఈ 4 స్త్రీ శక్తి ఇవే కలుపుకుంటేనే మొత్తం 60,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం సంక్షేమ పథకాలు. 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై 1వ తారీఖున ఈ రోజు అందరికి ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇస్తా ఉన్నారు. ఈ విధంగా సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నారు. దీనితో పాటు అభివృద్ధిని ఎక్కడ ఆపకుండా అమరావతి గాని, పోలవరం గాని, గుంతలు పడ్డ రోడ్లు. మీరు ఒకసారి మేము ఆ రోజు ఎలక్షన్ ముందు ఇక్కడికి రావాలంటే మనోహర్ గారు మేము విజయవాడ నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ తెనాలి రావాలంటే భయం వేసేది. 2 గంటలు పట్టేది ఇక్కడికి రావాలంటే. ఆ విధంగా ఉన్నటువంటి రోడ్డు ఈ రోజు సంక్షేమ పథకాలతో పాటు అవి కూడా అద్భుతంగా మీరంతా 40 నిమిషాల్లో ఈ రోజు రాగలిగాం మేమందరం. అక్కడ రోడ్లు, అదే విధంగా ఎక్కడ అవసరం వస్తే ఇక్కడ విలేజెస్ మధ్య అయితే ఇంకా కొన్ని వేయాలి, కాదనటం లేదు. ఇవన్నీ చేసుకుంటా పేద ప్రజలకు ఇబ్బంది జరగకుండా అభివృద్ధి చేసుకుంటూ, అదే విధంగా ఉద్యోగాలు వచ్చే విధంగా, ఉద్యోగాలు ఎలా రావాలి. గత 5 సంవత్సరాలు తీసుకుంటే ఒక్క కంపెనీ అంటే ఒకటి ఎవరన్నా చెప్పగలంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ రోజు నారా లోకేష్ గారు దేశం అంతా తిరిగి ఆయన శక్తి మేర ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ విధంగా కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు. అవన్నీ ఒక 2 సంవత్సరాల్లో పట్టాలెక్కితే ఉద్యోగాలు, ఈ విధంగా సమగ్రమైనటువంటి అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాల ప్రజలను మెప్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇక్కడే చూస్తా ఉన్నాం, ఇందాక ఊర్లోకి వెళ్తే కుర్రవాడు వర్క్ ఫ్రం హోమ్ చేస్తా ఉన్నాడు ఇక్కడ నుంచి కంప్యూటర్ ద్వారా. అంటే ఈ రోజుల్లో గ్రామాలు నిర్వీర్యం అయిపోతా ఉన్నటువంటి ఈ రోజుల్లో పిల్లలు చదువుకున్న వాళ్ళు గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలు వెళ్లకుండా ఉండాలంటే ఇది ఒక మంచి మార్గం. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే గ్రామాల్లో వచ్చి వాళ్ళు ఇక్కడ పని చేసుకుంటా సాయంత్రం శని ఆదివారాల్లో గ్రామంలో ఉన్న సమస్యల మీద ఒక అవగాహన పెంచుకుంటూ మళ్ళీ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావటమే నిజమైన అభివృద్ధి. దీన్ని కూడా గుర్తించినటువంటి వ్యక్తులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా
పవన్ కళ్యాణ్ గారు. వర్క్ ఫ్రం హోమ్ కి ఏ విధంగా చేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆలోచిస్తూ అన్ని విధాలుగా, అదే విధంగా మేము కూడా సెంట్రల్ లో ఎక్కడ అవకాశం ఉంటే ఏవి చేయగలిగితే అవన్నీ కూడా తీసుకొచ్చడానికి మేము ప్రయత్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు నందివేలుకు మీరు ఇంత ముందు ఎలక్షన్ ముందు వస్తే స్కూల్ ఆగిపోయిందని చెప్పారు. ఆ రోజున మీరు అదంతా మళ్ళీ ఎన్ఆర్ఐలు అందరూ కలిసి వాళ్ళు డబ్బులు వేసుకొని మంచి స్కూల్ కూడా ఆ రోజు తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అంటే ఒక గ్రామంలోనే ఇన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతా ఉంది. గత 5 సంవత్సరాలకి ఇప్పటికి మీరు పోల్చుకొని నిజంగా మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటే మీకు మంచి జరుగుతుంది, మీ పిల్లలకు మంచి జరుగుతుంది, భవిష్యత్తు తరాలకు మంచి జరుగుతుందో ఆలోచించుకొని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అపూర్వమైన అభిమానానికి కృతజ్ఞతలు. వైసీపీ ప్రభుత్వం మాపై కక్షతో అనేక పనులు నిలిపివేస్తుందని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో పర్యటించిన ఆయన 15వ డివిజన్ రౌండ్ 2 వద్ద రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని పనిచేయడమే సుపరిపాలన అన్నారు. నెల్లూరులో 6 వాటర్ ప్లాంట్ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తామని తెలిపారు. జిల్లాలో మరికొన్ని బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైల్వే ట్రాక్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జిల ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామని తెలిపారు. డ్రైన్ల పనులు 10 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. 5 నుంచి 15, 16 డివిజన్లు పోయేదానికి ఒక రౌండ్ తూమ్ అనే ఒక బ్రిడ్జ్ ఉండేది. దాని పేరే రౌండ్ తూమ్ అని. ఎందుకంటే 14-19లో వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు సార్ రౌండ్ తూము అక్కడ బ్రిడ్జ్ లేదు సరిగా, మీరు ఒక బ్రిడ్జ్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు. 14-19లోనే దీన్ని యాక్చువల్గా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. కొంత వర్క్ కూడా పూర్తి చేశాము. అయితే బ్యాలెన్స్ వర్క్ ఉంటే అంటే ఆ కాలమ్స్లో ఒక్క కాలం మిగిలిపోయింది. అప్పుడు గవర్నమెంట్ మారింది. ఆ ఒక్క కాలం పూర్తి చేసి స్లాబ్ వేసి ఉంటే ఎప్పుడూ 5 సంవత్సరాల క్రితం అయిపోయినది బ్రిడ్జి. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు. అది పరిపాలన కాదు. పరిపాలన అంటే ఏంటంటే ప్రజలకి సేవ చేయటం, ప్రజల అవసరాలు ఏదో కనుక్కొని చేయటం. అంతేగాని తెలుగుదేశం వాళ్ళు చేశారు కాబట్టి 14-19లో మేము చేయకూడదు, వాళ్ళు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు కాబట్టి మేము క్లోజ్ చేయాలా, ప్రతి ఒక్కరికి 2 రూపాయలకి చక్కగా 20 లీటర్ల వాటర్కి నెల్లూరులో 6 లక్షల లీటర్ వాటర్ పెట్టాను. శ్రవంతి ప్రాజెక్ట్ దాన్ని మూసేశారు. ఉన్నవి మూసేశారు, స్టార్ట్ చేసి ఆపేశారు. ఇలా అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసింది. ఏదేమైనప్పటికీ ప్రజలకి ఏదైతే ఎలక్షన్స్ మాట ఇచ్చామో దా ఎలక్షన్స్ ముందు తూచా తప్పకుండా ఈరోజు సూపర్ 6 కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. చాలా చక్కగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. దీనివల్ల ఏంటంటే 45 నుంచి 15-16 పోవటానికి కానీ 15-16 నుంచి 45 పోవటానికి ప్రజలకు చాలా అనుకువగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా కొన్ని బ్రిడ్జిలు కూడా రావాలి. ఇలాంటి వాటిని కూడా అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. అదేవిధంగా రైల్వే ట్రాక్ మీద కూడా బ్రిడ్జెస్ చేయమని 2014-19లోనే శ్రీనివాసరెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేస్తాం. అయితే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వస్తుంది. మేజర్గా ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టాలంటే ఆ రోడ్డుకు ఆపాకి పక్కుండే యొక్క ఎన్నో హౌసెస్ యాక్చువల్గా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్లో ఎంతమంది నష్టపోతారు, బ్రిడ్జ్ కట్టడం వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారని వర్కౌట్ చేస్తున్నాం. దాన్ని బట్టి దాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఏదైనా నెల్లూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలకి నేను చెప్పేది ఒకటే, ఖజానా ఖాళీ 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఆయన. మీరు కట్టే ట్యాక్స్లన్నీ దానికి వెళ్తున్నాయి వడ్డీ అసలుకి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారణంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఏదైతే సూపర్ 6 చెప్పారో అవన్నీ చేస్తూ డెవలప్మెంట్ కూడా ఇలాంటి బ్రిడ్జిలు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు. నేను అధికారులందరికీ ఒకటే చెప్పాను, 2026 జూన్ 12వ తేదీకి నెల్లూరు సిటీలో ఉన్న రూరల్లో ఉన్న రోడ్లన్నీ కంప్లీట్ చేయాలని. డ్రైన్స్ ఏదైతే పెద్ద డ్రైన్స్ పక్కనే ఒక డ్రైన్ ఉంది, అంటే మెయిన్గా ఏంటంటే ఉయ్యాల కాలువ అలా ఉన్నాయో వాటి బ్రాంచ్ కెనాల్స్ కూడా ఉన్నాయి. బ్రాంచ్ కెనాల్స్ అవన్నీ చేయడానికి 50 కోట్ల రూపాయల బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దాని టెండర్ విషయం కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. బహుశా నెక్స్ట్ వీక్ టెండర్ పిలుస్తారు. అది అయిపోగానే ఆ డ్రైన్స్ కూడా 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయడం జరుగుతుంది. 165 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ కి అటుకోలోని వాళ్ళు మళ్ళీ రివైజ్ చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేయించారు. ప్రజలకు చెప్పేది కొద్దిగా ఓపిక పట్టండి. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో 100% తప్పకుండా.
బొడమేరు వరద ముంపుతో ప్రమాద పొంచిన బెజవాడ వాసులు బెంబెలుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం ఏడాది కాలంగా బొడమేరు ఆధునీకరణ పనులను అటకెక్కించి మొద్దు నిద్రపోతున్నారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది వరదల్లో పబ్లిసిటీ స్టంట్లతో హడావుడి చేసిన చంద్రబాబు బొడమేరు ముంపు శాశ్వత పరిష్కారం కోసం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని లక్షలాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. వాళ్ళు ఇల్లు పోగొట్టుకుని, ప్రాణాలు పోగొట్టుకుని, జీవన ఉపాధి పోగొట్టుకుని దాదాపుగా 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు వరద నీళ్ళల్లో, బురదలో భోజనాలు సరిగ్గా లేక ఆరోగ్య పరంగా కానివ్వండి, జీవనోపాధి పరంగా కానివ్వండి, ఈ రోజుకి మా విజయవాడ నగర ప్రజానికం, మా జిల్లా వాసులు ఈ రోజుకి అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంవత్సరం కాలం క్రితం ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు వచ్చి షోలు చేశారు, డ్రామాలు వేశారు, నేను బస్సులోనే ఉన్నాను, క్రేన్ ఎక్కాను, క్రేన్ తోలాను, క్రేన్ బకెట్లో కూర్చున్నాను, పులిహోర పొట్టలో అందించాను, పెరుగన్నం పొట్టలో అందించాను, నేనే చేశానని చెప్పని, నాది 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు, మీకు నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు సంవత్సరం కాలం పూర్తయినా ఈ రోజుకి మా ప్రజానికానికి న్యాయం చేయాల. ఎవరిగ్గర సరిగ్గా నష్టపరిహారం చెల్లించకుండా మా నగర ప్రజానికానికి వెన్నుపోటు పొడిసింది ఈరోజు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎందుకంటే ఆ రోజు గారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రాంతాల్లో తిరిగి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి దగ్గర మా పార్టీ తరఫున మేము ₹1 కోటి నిత్యావసర సరుకులు వస్తువులు పంపిణీ చేసాం. మేమేం అధికారంలో లేవే, మేము ఓడిపోయినా ఏ ప్రజానికం కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, అండగా ఉంటానని చెప్పని మాట ఇచ్చారో, మేము ముందుకొచ్చి ₹1 కోటి ప్రకటించి ఆ ₹1 కోటి గర నిత్యావసర సరుకులు వస్తువులు అందించాం. మీరేం చేశారు? ఏ ఒక్కరికన్నా నష్టపరిహారం చెల్లించారా? ఏ ఒక్కరికన్నా న్యాయం చేశారా? సంవత్సరం క్రితం ఎవరైతే నష్టపోయి జీవనోపాధి కోల్పోయి ఈ రోజుకి కుటుంబాన్ని నరుపుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నా వాళ్ళని ఎవరైనా కాపాడారా అని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని మేమందరం గారా నిలదీస్తున్నాం. ఎందుకంటే ఇది కేవలం పూర్తిగా మీరు చేసిన తప్పు వల్లే, మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఈరోజు గత సంవత్సరం ఆ వరదలు అనేవి గారు వచ్చినాయి. కేంద్ర వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరించారు, మీరు పట్టించుకోవాలా. వర్షాలు పడతాయని చెప్పారు, మీరు పట్టించుకోవాలా. దానికి కారణంగా 40 మంది ఈరోజు వరదల్లో చనిపోయారు. ఏలూరు జిల్లా భీముడోలు మండలం గుండుగొలను గ్రామంలో వారాల పండుగ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ప్రతి ఏటా వినాయక చవితి మరుసటి ఆదివారం నిర్వహించే గుండుగొలను వారాల పండుగ మహోత్సవం ఎంతో ప్రాముఖ్యత కలిగింది. గ్రామంలోని 6 ప్రాంతాలకు చెందిన 6 అమ్మవారి ప్రభలను నిర్వాహకులు గ్రామంలోని డొకలవారిపేట, గణేష్ నగర్, సినిమా హాల్పేట, బోరింగ్పేట, సింగవరం దెబ్బ 1వ వార్డు రామాలయం వీధుల్లో ఊరేగించారు. అమ్మవారి ప్రభలకు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శక్తి వేషాలు, తీర్మార్ డప్పులు, చిత్ర విచిత్ర వేషాలు ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.